26,030 కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ పైన భారం పడింది. ఇవన్నీ కూడా ఫ్యూయల్ ట్రూ అప్ కానీ ఫ్యూయల్ సర్చార్జెస్ కానీ ఇవన్నీ కూడా వేసి మొత్తం 12,250 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. ఇందులో మీరు చూస్తే షార్ట్ టర్మ్ పర్చేసెస్ 43,416 మిలియన్ యూనిట్లు ఉన్నారు. టోటల్ కాస్ట్ 26,030 కోట్లు. ఇది అడిషనల్ వర్క్ అంటే మామూలు రేటు కంటే వ్యత్యాసం. ఇంకొక పక్క 7,000 మెగావాట్లు సోలార్ పవర్ సెక్కింగ్ నేను చెప్పాను మీకు. ఇది 3,000 మెగావాట్లు సెప్టెంబర్ 2024 వస్తుంది, ఇంకా రాలా. తర్వాత ఇంకొకటి 3,000 మెగావాట్లు సెప్టెంబర్ 25కి వస్తుంది. ఇంకొక 1000 మెగావాట్లు సెప్టెంబర్ 26కి వస్తుంది. ఎప్పుడు కూడా ముందుగానే కొనేసి వేరియస్ డెవలప్మెంట్ సోలార్లో వస్తాయి. వచ్చినప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి. ట్రాన్స్మిషన్ లాసెస్ జీరో చేసుకునే అవకాశం ఉంటుంది. సబ్స్టేషన్లోనే పవర్ జనరేట్ చేసుకుంటే అక్కడి నుంచే కనెక్ట్ చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ ఏముంటాం. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్కే 3,550 కోట్ల నుంచి 4,350 కోట్లు పెంచిపోతున్నారు ఇయర్. ఒక ట్రాన్స్మిషన్ రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఇది ప్రైస్. ఏమనాలి, ఆశ్చర్యం వేసి ఇలాంటి నిర్ణయాలు చేశారు. అది వారికి చూస్తే 5,287 మెగావాట్లు ఇక్కడ విండో లైసెన్స్ అగ్రిమెంట్ అయ్యారు. 12,075 మెగావాట్లు సోలార్ అయ్యారు. 12,550 మెగావాట్లు పంపుడ్ స్టోరేజ్కి పర్మిషన్ ఇచ్చారు. ఒక్కటి కూడా గమనించాలి. ఇప్పుడు అయ్యే పరిస్థితులు కనపడలేదు. ఇప్పుడు అవన్నీ ఏరియాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దీనివల్ల ఎక్కడికక్కడ అదనపు భారపడింది. నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పెన్షన్ బర్డన్ డ్యూ టు ది అబౌవ్ ఇది కానీ 25 ఏళ్ళను చేయాలంటే 62,000 కోట్ల భారం. అక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఒక్క సంవత్సరం 3,500 నుంచి 4,300 ఇంటూ 20 సంవత్సరాలంటే 62,000 కోట్ల రూపాయలు కన్జ్యూమర్ స్పెండ్ అవుతుంది. ఇంకొక పక్కన ఏపీ డిస్కామ్స్ 29,114 నుంచి 34,090 కోట్ల రూపాయలు లాసెస్ పెరిగాయి. షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ హై కాస్ట్ కొన్నారు. ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇవ్వకపోయిన దానివల్ల వడ్డీతో రుణాలు తెచ్చుకోవడం. ఇంకొక పక్కన కృష్ణపట్నం 1,545 రూపాయల నుంచి 4,260 కోట్లు పెరిగింది. డిలే ఇన్ కమెన్స్మెంట్ స్టేజ్ 2 యూనిట్ 44 ఇది. దానివల్ల అడిషనల్గా 2035 9,618 కోట్లు పెరిగే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఎవ్రీ యూనిట్ మీద చూస్తే మేము ఉన్నప్పుడు రేటింగ్ అన్నీ ఏ ఉండేది. క్రిసిల్ కానీ ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా ఏమి ఇచ్చారు. ఇప్పుడు సిబిడిటిసి బిసి ఫైనాన్స్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చే కొద్దికి అడిషనల్ ఇంట్రెస్ట్ 1.1% పెరిగింది. రేటింగ్ దేనికోసం అంటే రేటింగ్ బాగుంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ మనకు రుణాలు ఇస్తారు. దానివల్ల పెంచిన దానివల్ల మీరు చూస్తే 2,442 కోట్లు అదనంగా అది భారం పడింది 5 ఏళ్ళలో మినిమం. ఇది ఒక నష్టం. నెక్స్ట్ ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తూ ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఏపీ జెన్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ పిఎన్జి ట్రస్ట్ పిఎఫ్ ట్రస్ట్ ఫండ్స్ ఏపీఎస్పిసిఎల్ బాండ్స్ కొనుక్కున్నారు. ఈ డబ్బులు చేసేది బ్రెవరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు చేసే గవర్నమెంట్లో సబ్సిడీస్ ఇచ్చుకోవడం, ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే పోయిందా అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు. డైవర్షన్ చేసేసారు. అంటే ఏమనాలి వీళ్ళందరినీ అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేసి ఏపీ ట్రాన్స్కో 379 కోట్లు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో